లడ్డులో కల్తీ చేసినందుకు ప్రపంచమంతా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారిని ఆరాధిస్తే తిరుమల ప్రసాద లడ్డులో కూడా కల్తీ చేసినందుకు, పరకామణిలో చోరీ చేసినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా అని చెప్పి అడుగుతున్నాం. సింహాచల భూముల పేరుతో విజయనగర రాజుల్ని, అశోక్ గజపతి రాజు గారిని చిత్రహింసలు పెట్టినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా అని అడుగుతున్నాం. రాముల వారి విగ్రహాలు ధ్వంసం చేసినందుకు క్రెడిట్ ఇవ్వాలా, లేక మైనారిటీలను చంపి దోపిడీ చేసినటువంటి మీకు క్రెడిట్ ఇవ్వాలా అని అడుగుతున్నాం. ఎక్కడైనా అది క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఒక షాదీ మంజిల్ కట్టారా? వాళ్ళకి ఏదైనా ఒక్క పథకం, వారికి ఆర్థిక సహాయం, వారి సంక్షేమానికి మసీదులైనా షాదీ మంజిల్స్ అయినా ఒక్కటైనా మీ హయాంలో పూర్తి చేశారా? కొత్తవి ఇచ్చారా? క్రిస్టియన్ భవన్ చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయిస్తే దాన్ని పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దానికి మీకు క్రెడిట్ ఇవ్వాలా అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలన సాగించి అరాచకాలతో, అవినీతితో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని చెడగొట్టినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా అని అడుగుతున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీలేమో కానీ అండర్వేర్ కంపెనీలు, జాకీ లాంటి కంపెనీలను కూడా రాష్ట్రం నుంచి పారదోలినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా అని అడుగుతున్నాం. బీసీ రిజర్వేషన్లు నందమూరి తారక రామారావు గారు దేశ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్లు ఇచ్చి దాన్ని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు పెంచి ఈనాడు లక్షల మంది నాయకత్వాన్ని బలహీన వర్గాల్లో తీసుకొచ్చిన 34% రిజర్వేషన్లని తగ్గించినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలని అడుగుతున్నాం. ఏ వర్గానికి మీరు సేవ చేశారో చెప్పగలరా? రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకుంటున్న మీరు రాయలసీమకు ఏం చేశారో చెప్పగలరా? సాగునీటి రంగమైనా, తాగునీటి రంగమైనా, పరిశ్రమలైనా చెప్పేందుకు, చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. సొంత చిన్నాన్నను చంపి తెలుగుదేశం పార్టీపై నారాసుర రక్త చరిత్ర పేరుతో విష ప్రచారాన్ని చేసినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? జీవితాంతం మీ కుటుంబం కోసం నీ తండ్రి ముఖ్యమంత్రి అవడానికి పనిచేసిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై విచారణ వద్దు అని కోరినందుకు క్రెడిట్ ఇవ్వాలా? తల్లి చెల్లిని ఆస్తుల కోసం వీధిని వేసినందుకు క్రెడిట్ ఇవ్వాలయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం.